చేపల పులుసు తయారు చేస్తున్నానండి. కొర్రమైన చేప ఇది బాగా శుభ్రం చేసి స్లైసెస్గా కట్ చేసుకుని ఉప్పులో వేసి బాగా కడిగి వాడబెట్టుకున్నాను. గ్రేవీ కోసం 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిర్చి పొడవైనవి, ఒక టమాటా తీసుకున్నాను. అలాగే చింతపండు నేను ఎక్కువే తీసుకున్నానండి. చేపల కూరలోకి చింతపండు ఎక్కువే వేసుకోవాలండి. టేస్టీగా నీచు వాసన లేకుండా ఉంటుంది. సో నేను ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నాను. చాపర్ తీసుకున్నాను. నేను చాపర్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసుకుని చాప్ చేసుకుంటున్నాను. చక్కగా మెత్తగా వస్తుంది పేస్ట్. ఇదివరకు రోట్లో దంచి ఉల్లిపాయలను చేపల పులుసు తయారు చేసేవారు కదా, అదే టేస్ట్ వస్తుందండి ఈ విధంగా తయారు చేయడం వల్ల. మొత్తం ఇవన్నీ వేసుకుని చాప్ చేసి పెట్టుకున్నాను. గిన్నెలో తగినంత ఆయిల్ పోసుకొని ఈ చాప్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి, టమాటాను వేసేసి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లున్నర కారం, 2 స్పూన్లు సాల్ట్, ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా చక్కగా ఉల్లిపాయలని పిసుకుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో వాటర్ కూడా యాడ్ చేయాలి. బాగా ఎక్కువ పోసుకోకూడదండి, వాటర్ తగినంత పోసి ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి గిన్నెని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇది చక్కటి గ్రేవీ వచ్చే వరకు ఉడకనిద్దాము. ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత తిక్కిగానే ఉంది కాబట్టి ఇంకా నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో చేప ముక్కలను వేసుకోవాలి ఈ పులుసులో. ఇలా అన్ని చేప ముక్కలు వేసి ఈ ముక్కలకు పులుసు అంటేలాగా బాగా కదిపి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడకనిద్దాము. ఈలోపు నేను మసాలా తయారు చేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, ఒక 7 వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా మెత్తగా పేస్ట్ పట్టుకున్నాను. ఆ పేస్ట్ని ఈ పులుసులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కల కంటేలాగా ఈ మసాలా బాగా కదపాలండి. గిన్నె పట్టుకుని గట్టి పెట్టి తిప్పితే ముక్కలు విడిపోతాయి కాబట్టి గట్టి పెట్టకుండా గిన్నెని తిప్పాలి. బాగా కదిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. చాలామంది ఉల్లిపాయలు వేయించిన తర్వాత చేప ముక్కలు వేసి ఉప్పు, కారం వేసి చింతపండు వేస్తారు. అలా కాకుండా ఇలా చేస్తే ముక్కలు విడిపోకుండా ఉంటాయి. అంతే, చేపల పులుసు రెడీ అయింది. ఒక ముక్క పట్టుకుని చూస్తే చూడండి చక్కగా గట్టిగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.